సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు మన సోలో సికోవా అండ్ మన వాయిస్ బ్యాండ్ పాల్ హేమన్ మధ్యలో ఒక క్రాక్ అంటే క్రాక్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో ఈరోజు మన సోలో సికోవా ఒక క్రాక్ ఫిట్టింగ్ పెట్టేసినారు బాస్, అంటే ఒక క్రాక్ కండిషన్ పెట్టేసినారు. అండ్ ఈ కండిషన్ గురించి మీరు ఇంటలేదా? చాలా అంటే చాలా షాక్ అయిపోతారు. నిజాం చాలా క్రాక్ ఫిట్టింగ్, చాలా క్రాక్ కండిషన్ పెట్టేసిండు సోలో సికోవా. నిజం చాలా షాకింగ్ ఉండే. ఇంకా చాలా జరిగింది ఈరోజు స్మాక్ డౌన్లో. అండ్ బాస్, నేను ముందే సారీ చెప్పేస్తున్నాను. అంటే ఈరోజు నాకు తెలుసు ఈ వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే బాస్, వీడొచ్చు మీ స్క్రీన్ పైన నేను మన ఛానల్ కోసం ఒక న్యూ లోగో రెడీ చేసిన నైట్ 3-4 అయింది. అండ్ ఈరోజు మార్నింగ్ కొంచెం టచ్అప్ చేసినాను ఈ లోగోకి. సో అందుకే కొంచెం లేట్ అయింది అన్నమాట. సో బాస్, అంతేకాదు ఇప్పుడు మీరు చెప్పండి, మీరేమంటారు? మన న్యూ లోగో మీకు ఎట్లా అనిపించింది? ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టినాను. వీళ్ళు చాలామంది ఆ పోస్ట్కి లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, మీ రియాక్షన్ మీరు కామెంట్స్ ఇస్తున్నారు. సో మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను, లోగో చేంజ్ చేసే ముందు ఒక సైడ్ మన ఓల్డ్ లోగో అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏ లోగో ఉందో ఆ లోగో ఉందన్నమాట. అండ్ ఇంకో సైడ్ ఏమో న్యూ లోగో ఉంది, ఒక న్యూ ఏరా. ఇప్పుడు మొత్తం డబ్ల్యూడబ్ల్యూ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట, ఒక న్యూ ఏరా స్టార్ట్ అవుతుంది. సో అందుకని కొత్త సంవత్సరంలో నేను మన ఛానల్ కొంచెం చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక న్యూ లోగో తీసుకొచ్చినాను ఈరోజు. అంటే మన ఛానల్ బర్త్డే ఉండే, ఒక లెక్కలు చూస్తే 3rd and 4th మన ఛానల్ బర్త్డే అనమాట. సో మన ఛానల్ బర్త్డే స్పెషల్ న్యూ లోగో. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, నాకు మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తేనే మీరు అంటే మీలో చాలామంది అసలు ఏం చెప్తున్నారంటే ఎస్ అంటే చేంజ్ చేయమని చెప్తారా, లేదా ఓల్డ్ లోగోనే బెటర్ అని చెప్తారా? అంటే ఎక్కువ కామెంట్స్ ఏ లోగో పైన వస్తో నేను అదే లోగో పెడతాను అనమాట. అంటే ఆల్రెడీ ఒక లోగో ఉంది మన ఓల్డ్ అంటే మన ప్రజెంట్ లోగో. సో మీలో చాలామంది న్యూ లోగోకి సపోర్ట్ చేస్తే నేను న్యూ లోగో మన ఛానల్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు మొత్తం మీ పైన ఉంది, మీరే ఏదున్నా మీరే బాస్, నాకు ఇంపార్టెంట్. సో అందుకనే మీరు చెప్పండి, మీరు చెప్తే నేను చేస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు ఇక మన స్మాక్ డౌన్ స్టార్ట్ అంటే మన హైలైట్స్ వెళ్ళిపోతాము. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో బాస్, మన కోడీ రోడ్స్ వచ్చేసినారు. సో మన కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చివరస్గా చేరేసినారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నుంచి మన స్మాక్ డౌన్ 3 గంటల షోలో మారిపోయింది. అండ్ కరెక్ట్ 6 నెలల వరకు వస్తుందన్నమాట, 3 గంటలు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే యూఎస్ఏ నెట్వర్క్కి స్మాక్ డౌన్లో ఎక్కువ లాభం కనిపిస్తే 3 గంటల షోలో ఒకవేళ లాభం కనిపిస్తేనే అప్పుడే కంటిన్యూ అవుతుంది 3 గంటలు, లేదా మరొకసారి 2 గంటల్లో మారిపోతుంది. సో ఒక 6 months, ఒక 6 నెలల వరకు టెస్టింగ్ నడుస్తుంది అనమాట. సో మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చేసినారు. రింగ్లో వచ్చి ఒక మంచి సెగ్మెంట్ కట్ చేసినారు. సో మన కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే, చూడండి నేను ఎప్పుడు రింగ్లో వచ్చి దేని గురించి మాట్లాడదామని చెప్తాను, బట్ ఈరోజు మనం అందరం ఒకటే ఒక థింగ్ గురించి మాట్లాడాలి. అండ్ అది ఏంటంటే చూడండి, మన జీవితంలో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అది దేంట్లో అయినా సరే, రెస్లింగ్ అంటే దేంట్లో అయినా సరే, సో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు నుంచి మన స్మాక్ డౌన్ 3 గంటల షోలా మారిపోతుందని మన కోడీ రోడ్స్ అదే అనౌన్స్మెంట్ చేసినారు ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ చెప్పినారు. చూడండి, రా గురించి మాట్లాడితే రా ఏమో మన నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మండే నుంచి, అంటే మన కోసం ట్యూస్డే నుంచి. సో ఇప్పుడు ఏంటంటే నా ఎక్సైట్మెంట్ లెవెల్ గురించి మాట్లాడితే, అంటే కోడీ రోడ్స్ ఎక్సైట్మెంట్ గురించి మాట్లాడితే ఎక్సైట్మెంట్ అయితే ఉంది, బట్ ఏంటంటే మన కోడీ రోడ్స్ మెడికల్లీ క్లియర్ లేరు కదా. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు, నేను మెడికల్లీ క్లియర్ లేను ఎవరి వల్ల, కెవిన్ ఓవెన్స్ వల్ల. అండ్ కెవిన్ ఓవెన్స్ అండ్ మన కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే మా మ్యాచ్ రాయల్ రంబల్ ఉంది. అండ్ రాయల్ రంబల్కి ఎక్కువ టైం లేదని ఈ టైంలో మాట్లాడుతుంటారు, కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్. డ్రూ మ్యాకింటైర్ ఇంటరప్ట్ చేసినారు కోడీ రోడ్స్కి. అండ్ హైలైట్ ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి ఫస్ట్ హగ్ చేసినారు బాస్, మన కోడీ రోడ్స్ హగ్ చేసినారు. సో ఫ్యాన్స్ చాలా షాక్ తెలుసా. అండ్ కోడీవి కొంచెం షాక్ అయినారు. అండ్ హగ్ చేసిన తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, చూడు కోడీ రోడ్స్, నేను ఇక్కడ నీకు హర్ట్ చేయడానికి రాలేదు, నేను ఇక్కడ నీకు హెల్ప్ చేయడానికి వచ్చినాను. ఎందుకంటే కోడీ రోడ్స్ నువ్వు నా లిస్టులోనే లేవన్నమాట. అండ్ మనం కొన్ని సంవత్సరాలు ఇంకా వెళ్ళి చూస్తే, అంటే ఓపెన్ చెప్పాలంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడి ఫైనలీ ఒక రేంజ్లో వచ్చేసావన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఒక డబ్ల్యూడబ్ల్యూ లాంటి బెస్ట్ రెస్లర్స్, అండ్ నువ్వు దాంట్లో ఒకటనమాట. నువ్వు నిజంగా చాలా జోస్ పేరు సంపాదించినావు. అండ్ కెవిన్ ఓవెన్స్ చూస్తే, కెవిన్ ఓవెన్స్ అంటే ఆ ఈగల్ ఛాంపియన్షిప్ తీసుకొని, అంటే కెవిన్ ఓవెన్స్ ఛాంపియన్ అనుకుంటున్నాడు, లైవ్ ఈవెంట్లో హ్యాజ్ ఛాంపియన్ లా కనిపిస్తాడు అనమాట. అంటే ఏమేమో జరుగుతుంది. సో నీకు ఒక ఫ్రెండ్, అసలు నీకు ఒక ఫ్రెండ్ అవసరం ఉంటే నువ్వు నాకు చెప్పు, అంటే నేను నీకు ఒక ఫ్రెండ్లో ఉంటాను. ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ ఆఫర్ ఇస్తుంటారు అనమాట కోడీ రోడ్స్. కానీ అంతలోనే కోడీ రోడ్స్ చెప్పినారు,
చూడు డ్రూ మ్యాకింటైర్, నువ్వు ఇక్కడ వచ్చి అంటే నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చినావు నువ్వు చెప్తున్నావు. అండ్ నిజం చెప్పాలంటే నువ్వు ఒకప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూ కోసం అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ చాలా డార్క్ టైంలో ఉన్నప్పుడు అంటే లాక్డౌన్ గురించి మాట్లాడిన ఆ టైంలో మన డ్రూ మ్యాకింటైర్వి చాలా కష్టపడ్డారు కదా. సో అదే అక్కడ ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసినారు మన కొడి రోడ్స్. అండ్ కొడి రోడ్స్ ఏమన్నారంటే ఓపెన్గా చెప్పాలంటే నువ్వు చాలా చేసినావు, కానీ ఇప్పుడు నేను నిన్ను నమ్మలేను అనమాట. అంటే నీ మీద నాకు నమ్మకం లేదని చాలా క్లియర్లీ చెప్పేస్తాను. నీకు టైటిల్ షాట్ కావాలంటే చెప్పు, టైటిల్ కోసం అవకాశం కావాలంటే చెప్పు, రైట్ హియర్ అంటే ఇప్పుడే మనం ఫైట్ చేయడానికి రెడీ, నేను నీకు టైటిల్ అవకాశం ఇస్తాను. ఈ టైప్లో చాలా క్లియర్లీ కొడి రోడ్ చెప్పేసినారు. సో అప్పుడే మా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే చూడు నేను నిజమే చెప్తున్నాను, అర్థమవుతుందని, ఎప్పుడు నిజం మాట్లాడతాను, నేను నిజం చెప్తున్నాను, నేను ఇక్కడ నీకు హర్ట్ చేయడానికి రాలేదు, కానీ నీకు అర్థమవుతలేదు. అండ్ ఎప్పుడు అంటే నీ బ్యాగ్ చూడని చెప్పేసిన అనమాట. సో అప్పుడే ఇంకా నుంచి మన కెవిన్ ఓవెన్స్ వచ్చి అటాక్ చేసినారు కొడి రోడ్స్ పైన. సో మన కొడి రోడ్స్ ఫైట్ బ్యాక్ చేసిన అనమాట. మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వచ్చి ఇలా బ్రాల్కి ఆపేసినారు. బాస్ చాలా మంచి బ్రాల్ మనకి చూడడానికి దొరికింది ఈరోజు మన స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది మన అండ్రాడే వర్సెస్ షిన్సుకే నాకామురా మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, చాలా మంచి రెస్లింగ్ ఉండే ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన షిన్సుకే నాకామురా. సో మన షిన్సుకే నాకామురా ఈ మ్యాచ్లో గెలిచినారు, కానీ షిన్సుకే నాకామురా విన్నర్ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఏ నైట్ది. సో ఎల్ఏ నైట్ వచ్చి అటాక్ చేసినారు బాస్ మన షిన్సుకే నాకామురా పైన. సో బాగానే అటాక్ చేసినారు, కానీ అంటే ఫినిషర్ కొడుతున్నప్పుడు మన షిన్సుకే నాకామురా రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే ఎల్ఏ నైట్ అంటే మన మైక్ తీసుకొని క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ అది ఏంటంటే నువ్వు నా టైటిల్ దొంగలు ఇచ్చినావు, అండ్ నేను నా టైటిల్ కోసం కంపల్సరీ వస్తాను, నువ్వు ఎప్పుడు చూసినా నేను ఎంకెళ్ళి కనిపిస్తాను అనమాట. అంటే నేను నా టైటిల్ తీసుకోవడానికి క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసినారు మన ఎల్ఏ నైట్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ బి అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది మన మిషన్ వర్సెస్ మన పైపర్ నివిన్ మధ్యలో. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం చీటింగ్ జరిగింది అనమాట. అంటే కొంచెం ఇంటర్వ్యూ చేస్తుంటుంది మన చెల్సీ గ్రీన్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన మిషన్. సో నెక్స్ట్ మనకి మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్ది ఒక క్రాక్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. సో మన పాల్ హేమన్ రింగ్లో వచ్చి లేడీస్ అండ్ జెంటల్మెన్ మై నేమ్ ఇస్ పాల్ హేమన్ క్లియర్ చెప్పేసినారు. ఫ్యాన్స్ వచ్చేవరకు చీర్ చేశాను. దాని తర్వాత పాల్ హేమన్ ఏమన్నారంటే చూడండి, నేనైతే ఇప్పుడు ఈ మండే కంటే ముందు అంటే ఇప్పుడు ఈ ట్యూస్డే రోజు మా ఇండియా టైం టేబుల్ ప్రకారము రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో మ్యాచ్ ఉంది ట్రైబల్ కాంబాక్ట్. సో ఆ మ్యాచ్ కంటే ముందు ఇక్కడ వచ్చి క్లియర్లీ ఒక మాట చెప్పేస్తాను. అండ్ అది ఏంటంటే ఈ మండే రోజు అంటే మనకు ట్యూస్డే రోజు క్లియర్ తెలిసిపోతాయన్నమాట అసలైన రియల్ ట్రైబల్ షిప్ ఓవర్ అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చాంట్ చేసి అంటే అసలైన ట్రైబల్ షిప్ ఇంకెవరు కాదు మన ఒరిజినల్ ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్ అని ఫ్యాన్స్ చాంట్ చేసినారు. అండ్ అందుకే దాని తర్వాత మన పాల్ హేమన్ చెప్పినారు చూడండి ఒక మాట క్లియర్గా చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే నేను అండ్ రోమన్ రేన్స్ అంటే మన వాయిస్ మ్యాన్ అండ్ రోమన్ రేన్స్ ఇద్దరు కలిసి సోలో సికోవాకి ట్రైన్ చేసినారంట. ఒక నెక్స్ట్ ట్రైబల్ షిప్ కానికి ట్రైన్ చేసినారు సోలో సికోవాకి. పాల్ హేమన్ అండ్ రోమన్ రేన్స్ కలిసి సోలో సికోవాకి ప్రిపేర్ చేసినారనే మాట. అంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఒక ట్రైబల్ షిప్ కావాలని, కానీ ఎప్పుడు ఒక టైం వచ్చినప్పుడు ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఇన్ ఫ్యూచర్ అనే వర్డ్కి 2 సార్లు అక్కడ మెన్షన్ చేసినారు పాల్ హేమన్. అండ్ పాల్ హేమన్ ఏం చెప్పాలనుకున్నారంటే ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ ఇక సాలిగా నేను ఇప్పుడు యాజ్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్లో ఇప్పుడు నేను పని చేయలేను అనమాట. సో ఇప్పుడు నేను ఇంకా అడుగు పెట్టేస్తున్నాను అంటే ఒక టైప్లో రోమన్ రేన్స్ ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సోలో సికోవా ఒక ట్రైబల్ షిప్లా ఒక అడుగు ముంగడేసి మొత్తం పొజిషన్ని మొత్తం మెయింటైన్ చేయాలని ఈ టైప్లో మేము సోలో సికోవాకి రెడీ చేస్తున్నాం అనమాట. అది ఎప్పుడు రోమన్ రేన్స్ వెళ్ళిపోయినప్పుడు అంటే రోమన్ రేన్స్ ఒక అడుగు ఎంకల్ పెట్టినప్పుడు. కానీ రసల్ మేనియాలో ఏమైంది అంటే రసల్ మేనియాలో అంటే రోమన్ రేన్స్ 10 సంవత్సరాలది ఒక రివెంజ్ అనేమాట. అంటే సెత్ రాలిన్స్తో ఒక రివెంజ్ తీసుకోవాలని మన రోమన్ రేన్స్ మనసులో ఉండే. అంటే సెత్ రాలిన్స్ అంటే మన షీల్డ్ గెటప్లో వచ్చిన తర్వాత మన రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ చూసి అంటే కంట్రోల్ చేయలేకపోయాడు అనమాట. రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసిండు అండ్ దీని లాభం లేపిండు అనమాట కొడి రోడ్స్. అండ్ అప్పుడు ఏమైంది 1, 2, 3 అంటే రోమన్ రేన్స్ అక్కడ ఓడిపోయిండు అనమాట. కొడి రోడ్స్ గెలిచినాడు. అండ్ దాని తర్వాత సోలో సికోవా అంటే మొత్తం మూమెంట్ గమనించినాడు, మొత్తం చూసినాడు. అండ్ సోలో సికోవా కరెక్ట్ అప్పుడే అంటే ఆ హూలా ఫాలాకి దొంగలు ఇచ్చినాడు. దొంగతనం చేసినాడు అనమాట సోలో సికోవా హూలా ఫాలాకి.
అండ్ ఆ దొంగన కొడుకు సోలో సికోవా ఆ హూలఫాలాకి సంపాదించలేదు, అంటే దొంగతనం చేసినాడు. అండ్ ఇంకోటి ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను దొంగన కొడుకు అని చెప్పినాను కదా, అది నా వర్డ్స్ కాదనే మాట నేను చెప్తలేను, మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ ఓపెన్ చెప్పాలంటే పాల్ హేమన్ చాలా గలీజ్గా తిట్టి మరీ చెప్పినారు. నేనైనా కొంచెము నార్మల్ భాషలో చెప్తున్నాను, కానీ మన పాల్ హేమన్ చాలా గలీజ్గా ఇప్పుడు ఏ టైప్లో తిట్టినారు. ఇప్పుడు ఇదే వర్డ్ అంటే మీరు అర్థం చేసుకోగలరు, తిట్టేసినారు అక్కడ. అండ్ దొంగతనం చేసినాడు, సంపాదించలేదు, అసలు హూలఫాలకు సంపాదించాలి, బట్ సోలో సికోవా దొంగలించినాడు. అండ్ దాని తర్వాత అంటే అంటే ది ఊసోస్కి సైడ్ లైన్ చేసిండు, నాకు సైడ్ లైన్ చేసిండు అనమాట. ఎందుకంటే సోలో సికోవా తెలుసు అంటే మేము ఎక్నాలెడ్జ్ చేయము సోలోకి, సో అందుకనే మమ్మల్ని సైడ్ లైన్ చేసి న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్కి లైక్ ఠామా ఠొంగా, ఠాంగాలోయ, జేకబ్ ఫాటు తీసుకొచ్చి, అంటే వాళ్ళకి అసలు ఎంట్రీ లేదనేమాట. అంటే వాళ్ళ పైన కొన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కదా, సో అంటే వాళ్ళు బార్డర్స్కి క్రాస్ చేయాలంటే అవన్నీ ఇండైరెక్ట్లీ అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ న్యూ బ్లడ్ లైన్ ఎందుకు తీసుకొచ్చిండు సోలో సికోవా, ఎందుకంటే మేము ఎక్నాలెడ్జ్ చేయం కాబట్టి. అండ్ ఈ ట్యూస్డే రోజు రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్లో ఓన్లీ చాలా క్లియర్లీ అంటే అంటే దాంట్లో ఆ మ్యాచ్లో ఎలాంటి రూల్స్ ఉంటాయి, కానీ ఒకటి ఉంటాయి. అండ్ అది ఏంటంటే ఓన్లీ ఒక విన్నర్ లేదా ఒక లూజర్. అండ్ నేను మీ అందరికీ ఒక ప్రామిస్ చేస్తున్నాను, అండ్ అదేంటంటే ట్యూస్డే రోజు ఈ ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్లో ఓన్లీ అంటే అసలైన ట్రైబల్ షిప్ గెలుస్తాడు. అండ్ అసలైన ట్రైబల్ షిప్ ఇంకెవరో కాదు, మన రోమన్ రేన్స్ అని చేతులు మొక్కి మరి చెప్పినారు మన పాల్ హేమన్. అండ్ పాల్ హేమన్ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది సోలో సికోవాది. సోలో సికోవా సింగిల్గా అక్కడ వచ్చినారనమాట, ఫ్యాన్స్ బూ చేస్తుంటారు సోలో సికోవాకి. అండ్ అంతేకాదు అప్పుడే మన పాల్ హేమన్ ఏమన్నారంటే ఇప్పుడు ఇంక కొన్ని సెకండ్స్ అయితే ఇక పాయింట్లు ఇక పోసుకుంటారని చెప్పినారనమాట. ఇప్పుడు ఏం పోసుకుంటారో పాయింట్లు ఇక మీరు అర్థం చేసుకోండి. మన పాల్ హేమన్ ఏమన్నారంటే, ఎందుకంటే చూడు ఇంతకుముందు ఏమైంది, ఇంతకుముందు మన పాల్ హేమన్కి కామెంటర్స్ టేబుల్ పైన లేపెత్తేసినారు కదా, అది మన పాల్ హేమన్ ఫ్యామిలీ ముందు అందరి ముందు లేపెత్తేసినారంట. సో అది గుర్తుకు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ టైం ఎక్నాలెడ్జ్ చేయలేదు, సో అందుకే ఇదంతా జరిగింది. అండ్ అందుకని చెప్తున్నాను, చూడు సోలో సికోవా నాకు తెలుసు అంటే ఇప్పుడు మన ఠామటోగా అంటే జేకబ్ ఫాటు వచ్చి మీరు మళ్ళీ ఒకసారి నాకు కామెంటర్స్ టేబుల్ పైన ఎత్తేస్తారు ఇక్కడ సిటీలో అని మన పాల్ హేమన్ ఈ టైంలో మాట్లాడుతుంటారు. కానీ అప్పుడే సోలో సికోవా ఏం చేశారంటే మన రోమన్ రేన్స్ స్టైల్లో మైక్ అడిగినారు, బట్ ఈసారి మన పాల్ హేమన్ మైక్ ఇచ్చేసినారు. ఎందుకంటే ఎందుకురా బాబు ఖాళీ పిల్లి రిస్క్ అని ఇచ్చేసినారు అనమాట ఆ మైక్. అండ్ దాని తర్వాత సోలో సికోవా చెప్పినారు, ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు, కానీ ఫ్యాన్స్ ఎవరు ఎక్నాలెడ్జ్ చేయలేదు. సోలో సికోవాకి ఉల్టా బూ చేస్తుంటారు. సో అప్పుడే సోలో చెప్పినారు, చూడు వాయిస్ బ్యాన్ ఇప్పుడు అంటే ఒక నిజం మాట్లాడదాం. అండ్ ఆ నిజం ఏంటంటే నువ్వు సీఎం పంకి అంటే ఒక ఫేవర్ ఉంది ఈ మధ్యలో, అండ్ ఇంకో ఫేవర్ చేస్తా అంటే ఇప్పుడు ఏంటంటే చూడు ఇప్పుడు నాకు ఒక మనిషి కావాలి, అంటే మా మ్యాచ్ నేను రోమన్ రేన్స్ ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడ రింగ్ సైడ్ నాకు ఒక మనిషి కావాలన్నమాట. అంటే ఈ హూలఫాలాకి రెస్పెక్ట్ చేసే మనిషి, అంటే ఎప్పుడు నా ఫ్యామిలీకి డిస్రెస్పెక్ట్ చేయలేదు, అంటే ఒక నమ్మకం ఉన్న మనిషి కావాలి. అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు నువ్వు అనమాట. నువ్వు ఈ హూలఫాలాని తీసుకొని రింగ్ సైడ్ నిలబడి ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కవేళ రోమన్ రేన్స్ నాకు ఓడిపించేస్తే ఈ హూలఫాలా నువ్వు రోమన్ రేన్స్ మెడల్ వేసేసాయి, అండ్ నేను రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేస్తాను. అండ్ ఒక్కవేళ నేను రోమన్ రేన్స్కి ఓడిపించేస్తే మాత్రము అప్పుడు నువ్వు ఈ హూలఫాలా నా మెడల్ వేసేయాలన్నమాట. అండ్ మీరు నాకు ఎక్నాలెడ్జ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎప్పటికీ నా వాయిస్ మ్యాన్లో ఉండిపోతావు ఇక. ఎస్ అంటే సోలో సికోవా చాలా క్రాక్ ఫిట్టింగ్ పెట్టేసిండు బాస్. అండ్ ఈ ఫిట్టింగ్ ఏంటంటే మన పాల్ హేమన్ అక్కడ రింగ్ సైడ్ ఆ హూలఫాలా మాల తీసుకొని ఉండాలి. అండ్ ఆ హూలఫాలా ఇప్పుడు ఎవరు గెలిచినా సరే మన పాల్ హేమన్ అలా సైడ్ వెళ్ళిపోతారు అనమాట. రోమన్ రేన్స్ గెలిస్తే రోమన్ రేన్స్కి వాయిస్ మ్యాన్, సోలో సికోవా గెలిస్తే ఏమో సోలో సికోవాకి వాయిస్ మ్యాన్లా మారిపోవాలని చాలా క్లియర్లీ చెప్పేసి అంటే చాలా క్రాక్ ఫిట్టింగ్ అనమాట ఇది. అండ్ అదిగా దాని తర్వాత సోలో ఏమని చెప్పిండంటే దాని తర్వాత ఇక మన రోమన్ రేన్స్ దగ్గర ఇంకో దారి ఉండదు, ఇక మన రోమన్ రేన్స్ నాకు ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే అని సోలో సికోవా ఎంత పెద్ద మాట చెప్పేసినారు. అండ్ నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినా మీ అందరికీ చాలా కిరాక్ ఫిట్టింగ్ పెట్టేసిండు అని. అండ్ ఇదే ఆ ఫిట్టింగ్. ఇప్పుడు ఈ మ్యాచ్ ఇంకా సీరియస్ అయిపోయింది బాస్. అంటే ఈ మ్యాచ్లో రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అలా సైడ్ వెళ్ళిపోవాలనే మాట మన పాల్ హేమన్. అంటే ఒక టైప్లో ఓన్లీ హూలఫాలా కాదు మన పాల్ హేమన్ బి ఈ మ్యాచ్లో ఉన్నారనే మాట. అంటే మధ్యలో అంటే ఇప్పుడు
పాల్ ఏమైనా ఒక టైటిల్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇప్పుడు ఎవరు గెలుస్తూ అలా సైడ్ వెళ్ళిపోతారు అనమాట. ఇది కిరాక్ ఫిట్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కండిషన్ పైన, ఫిట్టింగ్ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్లో చెప్పండి బాస్. అండ్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికి మన మోటో సిటీ మషిన్ గన్ వర్సెస్ DIY మధ్యలో. అండ్ DIY బ్యాక్ స్టేజ్ మన ప్రిటీ డెడ్లీకి మేము మీకు ఒక మంచి మ్యాచ్ కోసం అవకాశం ఇస్తామన్నమాట, ఛాంపియన్షిప్ కోసం. కానీ మీరు అంటే మేము ఈ మ్యాచ్లో గెలుస్తూనే ఇవ్వగలం కదా అని ఈ టైంలో చెప్పినారంటే ఒక టైంలో హెల్ప్ అడిగినారు. అండ్ మన ప్రిటీ డెడ్లీ మ్యాచ్ మధ్యలో వచ్చినారనమాట. అండ్ మన ఈల్బో వచ్చేసారనమాట, మన హంబేడ్తో అంటే ఏం చేయాలంటే ఈల్బో వచ్చినారు. అండ్ అందుకని ఈ మ్యాచ్ మధ్యలో గడబడైపోయింది అండ్ ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. సో డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్లో స్టిల్ ఛాంపియన్స్ ఇంకెవరో కాదు, మన DIY. ఓకే, అండ్ బ్యాక్ స్టేజ్ మన కెవిన్ ఓవెన్స్, ఊసోస్ అంటే వీళ్ళందరూ ఫేస్ టు ఫేస్ వచ్చినారనమాట. బ్యాక్ స్టేజ్ ఆల్రెడీ మన సామీ జేన్, కార్మెలోస్ అంటే చిన్న సెగ్మెంట్ జరిగింది. బట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ మన కెవిన్ ఓవెన్స్ మన డ్రూ మ్యాకింటో చెప్పిన అంటే నువ్వు నీ బ్యాక్ చూసుకో అంటే ఇంకెలా చూడు ఫస్ట్ చెప్పిన. సో ఆ టైప్లో మాట్లాడినారనమాట మన కెవిన్ ఓవెన్స్. సో ఇంకా చాలా జరుగుతుంది బాస్ మన WWEలో. అండ్ బాస్ ఫైనలీ మనకి దాని తర్వాత నయోమి వర్సెస్ మన నాయా జాస్ మధ్యలో ఒక క్రాక్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ WWE ఛాంపియన్షిప్ కోసం ఉండే నాయా జాస్ వర్సెస్ నయోమి. సో చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఇక్కడ రింగ్ సైడ్ మన నాయా జాస్తో పాటు మన క్యాండస్ లెరో ఉండే అనమాట. అండ్ నయోమితో పాటు ఇక్కడ మన బియాంకా బెలేర్ బి ఉండే. సో చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా మంచి జరిగింది మ్యాచ్. కానీ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ మన టిఫినీ రెఫరీకి తీసుకొచ్చింది. ఆ రెఫరీని తీసుకొచ్చి అంటే మన క్యాండస్ లెరో రింగ్లో ఉన్న రెఫరీ కొంచెం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఏ రెఫరీ తీసుకొచ్చిందో ఆ రెఫరీ పైన అటాక్ చేసి ఆ బ్రీఫ్ కేస్ ఫస్ట్ నయోమి పైన అటాక్ చేసింది. నాయా జాస్కి హెల్ప్ చేసింది. నాయా జాస్ నయోమికి ఓడిపించి అంటే స్టిల్ అంటే మన నాయా జాస్ గెలిచింది అనమాట. స్టిల్ మన నాయా జాస్ WWE ఉమెన్స్ ఛాంపియన్. కానీ జస్ట్ కొంచెం టైం కోసం, ఎందుకంటే దాని తర్వాత రింగ్లో సెలబ్రేట్ చేస్తా వీళ్ళ పైన అటాక్ చేయమని చెప్పింది మన నాయా జాస్కి. సో అప్పుడు ఏమైందంటే మన నాయా జాస్ పైన మన టిఫినీ అటాక్ చేసినట్టు ఫైనల్లీ మన టిఫినీ బిట్రే చేసింది అనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా అన్యాయం చేస్తుంటారు. సో అందుకని మన టిఫినీ బిట్రే చేసింది, టిఫినీ అటాక్ చేసింది నాయా జాస్ పైన. అండ్ అక్కడ బియాంకా ఉండే కదా, బియాంకా పైన వీళ్ళు అటాక్ చేస్తుంటారు కదా. సో మన బియాంకా ఫినిషర్ ఇచ్చి పడేసింది మన నాయా జాస్కి. అండ్ దాని తర్వాత మన టిఫినీ ఏం చేసిందంటే బియాంకాకి అంటే రింగ్ బయట కామెంటరీ టేబుల్ సైడ్ పడేసింది. అండ్ మహేంద్ర పైన బ్రీఫ్ కేస్ క్యాషింగ్ చేసింది. అండ్ మన టిఫినీ ఫినిషర్ ఇచ్చి పడేసింది బాస్. అండ్ కవర్ చేసి పిన్ కౌంట్ అయిపోయింది 1, 2, 3. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మన న్యూ WWE ఉమెన్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, టిఫినీ బాస్. అండ్ ఫ్యాన్స్ చీర్ చూడాలి అంటే ఫ్యాన్స్ లెవెల్లో చీర్ చేసినారు తెలుసా. నిజంగా చాలా కిరాక్ అంటే కిరాక్ సపోర్ట్ చూపించినారు. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే మన WWE ఈ రోజు ట్రిగర్ ఎందుకు పుల్ చేసింది అంటే ఈ రోజు నుంచి మన స్మాక్ డౌన్ 3 గంటల షో అయిపోతుంది కదా. సో దీన్ని కొంచెం స్పెషల్ చూపించడానికే టైటిల్ చేంజ్ చూపించినారు. లేదా ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం చూస్తే రాయల్ రంబల్లో క్యాషింగ్ చేస్తుండే అనమాట మన టిఫినీ. బట్ రాయల్ రంబల్ కాకుండా మన టిఫిన్ కోసమే మంచిదే, ఒక నెల ముందే అయిపోయింది క్యాషింగ్. సో మన టిఫిన్కే మంచిది అనమాట. ఈ స్మాక్ డౌన్ కొంచెం స్పెషల్ చూపించడానికే ఈరోజు క్యాషింగ్ అయిపోయింది. అండ్ ఫైనల్ ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ ఛాంపియన్ మన టిఫినీ బాస్. ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, మీరు హ్యాపీ అయినారా కాదా. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ మన జిమీ ఊసో, జే ఊసో అండ్ సామీ జేన్ మధ్యలో బాస్. ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లోవి. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అక్కడ మన డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు. అండ్ మన జే ఊసో చూడలేదన్నమాట, మన జేకబ్ ఫాటు మన సోలో సికోకి ట్యాగ్ చేసినారు, చూడలేదు. మన జేకబ్ ఫాటు అక్కడ లీగల్ అనుకున్నారు. అండ్ అక్కడ స్పియర్ ఇచ్చేసినారు జేకబ్ ఫాటుకి. అండ్ అంటే ఎండింగ్ గురించి మాట్లాడదాం, స్పియర్ ఇచ్చేసినారు అండ్ స్ప్లాష్ బి కొట్టేసినారు. అండ్ కవర్ చేసిన కానీ అంతలోనే సోలో సికో రింగ్లో వచ్చి సమ్మన్ స్పైక్ ఇచ్చేసినారు మన జే ఊసోకి. అండ్ బాస్ ఇంకేముంటే ఈ మ్యాచ్లో మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ గెలిచినారు. డైరెక్ట్గా ఎండింగ్ చెప్పేసాను, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోయింది కదా. సో డైరెక్ట్గా ఎండింగ్ చెప్పినాను. అండ్ అయినా నేను మ్యాచ్ గురించి డైరెక్ట్గా ఎండింగ్ చెప్తేనే బెటర్, ఎందుకంటే మొత్తం మ్యాచ్ గురించి చెప్పాలంటే మీరు మ్యాచ్ చూస్తేనే ఆ మజానే వేరే అనమాట. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. మీరు ఒకవేళ ఆన్ టీవీ చూడకపోతే మీరు ఈ మ్యాచ్ చూడండి. సో ఫైనల్లీ న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు. సో ఇప్పుడు సోలో సికో పెట్టిన ఫిట్టింగ్ గురించి మీ రియాక్షన్ మీ కామెంట్లో చెప్పండి బాస్. అండ్ న్యూ లోగో పైన మన ఛానల్ లోగో చేంజ్ చేద్దామా వద్దా దాని గురించి కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.